బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని చెప్పారు. అంతేకాదు వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఇక బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి మీడియాతో చిట్చాట్లో తెలిపారు. అంతేకాదు ఆదినారాయణ రెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. మిథున్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఎవరు వచ్చినా తీసుకోవద్దని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయించిందని తెలిపారు. కానీ వాళ్ళు మాత్రం మేము చేరుతామంటూ ఇంకా లాబింగ్ చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. అటు మిథున్ రెడ్డి తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరమని ఒత్తిడి తెస్తున్నట్లు ఆదినారాయణ రెడ్డి మీడియాకు చిట్చాట్లో వివరించారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇటు వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది అంటూ కూడా ఆయన చేశారు వ్యాఖ్యలు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంశాల్లో గత కొద్ది రోజులుగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా బీజేపీ వైపు అడుగులు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారనే విధంగా చెప్పుకోవచ్చు. మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారనే విధంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రధానంగా వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఖాళీ అవ్వబోతుంది అనే విధంగా కూడా ఆయన బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియా వారితో చర్చ చేస్తూ కూడా అంటే చిట్చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారు. బీజేపీ ఒప్పుకుంటే ఓన్లీ అవినాష్ రెడ్డి కాకుండా మిగిలినటువంటి వైసీపీ ఎంపీలందరూ కూడా బీజేపీలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వమే వాళ్ళని వద్దని అంటుందనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ కంపల్సరీగా మేమంతా మిథున్ రెడ్డితో కంపల్సరీగా వాళ్ళందరూ కూడా పార్టీలోకి మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా అయితే ఆయన క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు బీజేపీ తో ఒకవేళ కనుక మిథున్ రెడ్డి కనుక చేరాలి అంటే కనుక కంపల్సరీగా తన పెద్దిరెడ్డి కూడా బీజేపీలోకి వచ్చే విధంగా కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారనే విధంగా కూడా ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు చెప్పడం అనేది కీలక పరిణామాలు అనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో కొనసాగితే కంపల్సరీగా తమకు రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఎంపీలు అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారా అంటే ప్రస్తుతం బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కంపల్సరీగా అది వైసీపీలో కొంత తారతమ్యాలు అయితే మొదలయ్యాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 రోజులు కూడా మాజీ మంత్రి అయినటువంటి విడదల రజని కూడా బీజేపీ అగ్ర నాయకత్వానికి టచ్ లోకి వెళ్లారనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కంపల్సరీగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ నాయకులతో అయితే కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా క్లియర్ గా ప్రస్తుతం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాటలను బడితే కంపల్సరీగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. కాకపోతే వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కాకుండా జాతీయ స్థాయి నాయకత్వంతో చర్చలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రస్తుతం
టీడీపీతో అదేవిధంగా జనసేనతో టచ్ లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో వెళ్తే కొంత వాళ్ళకు కూడా మారేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత గుర్తింపు అనేది ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా కొంతమంది అయితే ఎంపీలు బీజేపీకి టచ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఇప్పుడు ఆదినారాయణ చెప్పినటువంటి పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి క్లియర్ గా ఆయన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అనే పేర్లు వ్యాఖ్యానిస్తూ చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి వీటిపైన వాళ్ళు ఏమన్నా స్పందించేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి వీళ్ళిద్దరు కూడా కీలకమైనటువంటి నేతలు. ఎందుకు అటు పార్లమెంట్ లో చూస్తే మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి, అదే విధంగా అసెంబ్లీకి చూస్తే పెద్దిరెడ్డి కీలకంగా ఉండేటటువంటి అంశంగా ఉంది. మరి వీళ్ళిద్దరు బీజేపీకి నిజంగా టచ్ లోకి వెళ్తే వైసీపీకి తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఈ అంశాలను ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. బీజేపీ మరి దీన్ని బలం చేస్తూ ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చిట్చాటు వరకే పరిమితం అవుతాయా, సీరియస్ గా ఇది ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆయన క్లియర్ గా చెప్పారు, ప్రస్తుతానికైతే బీజేపీ నాయకత్వం వారిని వద్దు అంటుంది కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు అనే విధంగా చేశారు. మరి ఆ వద్దు అంటానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదు గేట్లు కనుక బీజేపీ తెరిస్తే పూర్తిగా వైసీపీ ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయా, ఒక జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కాకుండా మిగిలిన వాళ్ళందరూ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాలి. దీనిపైన అయితే కంపల్సరీగా చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు కూడా మనకి వ్యాఖ్యల ద్వారా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాయి శంకర్.